ఇంతకీ సత్తం ఏంటో నవ్వుతుంది అనుకుంటున్నారా? నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ సంతోషం మీతో కాకపోతే ఇంకెవరితో పంచుకుంటాను చెప్తా వినండి. నా కొడుకు గవర్నమెంట్ స్కూల్ సంగంపల్లె స్కూల్కి పోయి 1వ క్లాసులో ఫస్ట్ వచ్చిండండి. ఒక్క రకమైన సంతోషం కాదండి, 4-5 రకాల సంతోషాలు. ఎలా అంటే ప్రైవేట్ స్కూల్కు పంపిస్తే ఫీజులు కట్టలేక బాగా ఇబ్బంది అయింది. ఎందుకంటే చేసే కష్టం 700 అండి. 700 కైకిళ్ళ భార్యను, బిడ్డను, ఇల్లును, నల్ల బిల్లు, టీవీ బిల్లు సర్వం కట్టుకొని పిల్లల ఫీజులు కూడా వెళ్ళాలంటే ఎంత కష్టం ఉంటుందో మీకు తెలిసేనా అండి? తెలిసే ఉంటుంది దాదాపు. అందుకే నేనైతే అది అనుభవించిన ఒక 2 సంవత్సరాలు. ఎటు పోయాల్సిన అమ్మ ఫీజు కట్టమంది, అమ్మ మేడం ఫీజు కట్టమంది, అమ్మ సార్ ఫీజు కట్టమన్నాడు. ఇదే చెప్పేటోడు. ఇప్పుడు ఈ 1 సంవత్సరం అయితే చాలా అల్కగా ఏదో బరువు తీర్చుకున్నట్టు అయిపోయిందండి. ఎందుకంటే స్కూలు డ్రెస్సులు కూడా గవర్నమెంటే ఇచ్చింది. మధ్యాహ్న భోజనం టిఫిన్ అడ్డు పెట్టాలనే బాధ కూడా లేదు. ఎందుకంటే ఒకరోజు కూర కూడా వండుకోలేని పరిస్థితి ఉంటుంది కదండి. పొద్దున్ననో ఏదో ఒక టైంలో అలాంటి పరిస్థితి పిల్లలకు పెట్టాలనే బాధల ఉన్నా లేకున్నా దానికోసం కూడా ఉద్దర తెచ్చి అండి పెట్టే రోజులు కూడా ఉంటాయండి. అలాంటి బాధ లేకుండా ఏం తినకపోని తల్లిదండ్రులకు పిల్లలకైతే గవర్నమెంట్ స్కూల్లో భోజనం పెట్టుడు, తర్వాత తల్లిదండ్రులు బట్టలు కొననోళ్ళున్నా కూడా వాళ్ళకు స్కూల్ డ్రెస్సులు ఇచ్చుడు, బుక్కులు కొనే స్తోమత లేకున్నా బుక్కులు ఇచ్చి చదువు చెప్పి, ఇంకా అంతకన్నా తల్లిదండ్రులు చేయని సౌకర్యాలు గవర్నమెంట్ చేస్తుంది కదా. అందుకేనండి సంతోషం. 2 సంవత్సరాలల్లా ఫీజులు కట్టే బాధ అనుభవించిన నేను ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ 1 సంవత్సరమే కాదు, చదువు ఎల్లకాలం ఫ్రీగత్తే ఇంకెంత సంతోషంగా ఉంటుంది ఆలోచించండి. అందుకని అందరూ గవర్నమెంట్కు పంపండి. మీలో ఒక్క బరువు దించుకోండి. అలా గవర్నమెంట్ మీద అపనమ్మక పెట్టుకోకండి. నా కొడుకు నేను ఎలాంటి చదువు చెప్పలే, అయినా ఫస్ట్ వచ్చిండు 1వ క్లాస్లో. వచ్చినాక హోంవర్క్ చేసుకో, చదువుకో అని నేను ఎప్పుడూ బెదిరియలేదండి. అక్కడ సార్లు చెప్పి దాన్ని బట్టే వచ్చిన వెంటనే నా కొడుకు రాసుకున్నాడు. కనీసం ఏం రాసుకుంటుండు ఏం రాతలేడు అనేది కూడా నేను చూడలేదండి. ఇది నేనైతే అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. మీరు నమ్మండి. తనకు తానే చదువుకొని ఫస్ట్ వచ్చిండు. అందుకని నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ సంగంపల్లె గవర్నమెంట్ స్కూల్కు పంపండి. ఎలాంటి బాధ లేదు. మంచి గురువులు, మంచి టీచర్లు మంచిగా చదువు చెప్తారండి. భోజనం, బట్టలు, చదువు ఇవన్నీ మనకు ఉచితంగా రాగా మధ్యలో డాక్టర్ల చెకప్, తర్వాత అన్ని జాగ్రత్తలు వాళ్ళు తీసుకోగా మనకి ఇంకెంత అల్కగా ఎంత సంతోషంగా ఉంటుందండి. చెప్పండి మీరే. నేను చెప్పేదైతే ఇది. నాకైతే చాలా సంతోషంగా ఉంది, చాలా బాధ తగ్గింది. ఎందుకంటే పెళ్ళిడికి వచ్చిన బిడ్డలకు పెళ్ళి చేయకపోతే తల్లిదండ్రులకు ఎంత భారం అనిపిస్తుందో, స్కూలుకు పంపి ఫీజు కట్టకపోతే బిడ్డలకు తల్లిదండ్రులకు కూడా అంత భారం అనిపిస్తుందండి. ఎందుకంటే అది నేను అనుభవించిన కాబట్టి. అలాంటి భారమే ఉండద్దు. సంతోషంగా పిల్లలు పడుకోవాలి. తల్లిదండ్రుల పని సంతోషంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలంటే తప్పక గవర్నమెంట్ స్కూల్కే పంపండి. పిల్లలందరి ఎలాంటి ఇబ్బందులు లేవండి. చాలా చక్కగా చదువుకుంటారు. చాలా చక్కగా ఆటలు పాటలు అన్ని విధాలా బాగుంటాయి. నాకైతే బాగుంది అనిపించింది. నచ్చితే మీరు పంపండి తప్పక. నచ్చకపోతే తెలుసుకొని పంపండి. ఇంట్లో అబద్ధం లేదు. మీ సత్యం అయితే అబద్ధం చెప్పదు కదండి. మీకు దగ్గర సంగంపల్లెకు చుట్టుపక్కల ఎవ్వరున్నా అనుకూలంగా ఆటో కిరాయి కానీ మీకు నచ్చిన వెహికల్ పెట్టుకొని పంపండి. చూడండి, 50 రోజులు స్కూల్ సెలవు వచ్చింది. ఆటో ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. నేను ఆ స్కూల్కు పంపితే ఆ స్కూలు సెలవులు కూడా ఫీజే కట్టవలసి వచ్చిందండి. నాకే ఎంత అల్కం ఉందో అందుకే నవ్వి సంతోషపడుతున్నా. మీరు కూడా నాలా సంతోషంగా ఉండాలనుకుంటుర్రా? చదువు, అన్నము, బట్టలు, బుక్కులు ఫ్రీగా వచ్చే కాడ సంతోషమే కదండి.
మరి అవన్నీ డబ్బులు పెట్టి కొనాలంటే మనం ఇంకెంత కష్టపడాలి? ఆ కష్టపడి ఇంటికొచ్చి అలసిపోయి పిల్లలకు చదువు చెప్పేంత ఓపిక ఉంటుందా అండి మీకు? మరి ఆ చదువు చెప్పే అవసరం కూడా లేదండి. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆలోచించకుండా చాలా కష్టపడుతూ డబ్బులన్నీ వేస్ట్ చేసుకోకండి. తప్పక గవర్నమెంట్ స్కూల్కు అందరూ పంపండి. సంతోషంగా బతకండి. బాయ్ అండి.